చందు విజ్జు ఒకటి ఇంటర్వ్యూ చేశారు బ్రో. ఎవరిని? రాజు స్మైలీ డాన్సర్ ఏది ఉంది కదా, డేంజర్ రాజు స్మైలీ 1 2 3 వస్తే ఆ, జైలు లేదా అదే. బెయిల్. బిగ్ బాస్ కి వెళ్ళాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలని కూర్చున్నాడు. నిజంగా బిగ్ బాస్ వెళ్ళే అర్హత ఉందా దానికి? లేదు. మరి ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలని అంటే రైతుల మీద చెప్తాడు అని. రైతు ఒకటి చెప్తా చూడు, పల్లవి ప్రశాంత్ అవును అసలు బిగ్ బాస్ కి వెళ్ళే క్యాండిడేట్ కాదు. ఒక నువ్వు నీ ఒపీనియన్ గా అవునవును కాదు. కాదు, మరి ఎట్లా తీసుకెళ్లారు? అంతే, వాడు ఇట్లా చేసి ఒక డైలాగ్ కొట్టిండు, అన్నా నేను రైతున్నా అన్నా, నాకు హెల్ప్ చేయండి అన్నా అన్నాడు, తీసుకెళ్ళారు. ఈ వీడియో మీద చాలా, ఇప్పుడు పల్లవి ప్రసాద్ గురించి మాట్లాడితే చాలా వరకు తప్పుగా చేస్తారు. ఉన్న ఫ్యాక్ట్ నేను మాట్లాడేది, అబద్ధం మాట్లాడితే సీదా మాట మాట్లాడుతున్నా. పల్లవి ప్రశాంత్కి వెళ్ళే అర్హత నాకైతే తెలిసినైతే లేదు. గెలిచిండు, ఓకే, వెళ్ళినందుకు గెలిచాడు, అదొక మంచి పాయింట్. గెలిచిన సంతోషంలో సంథింగ్ ఏదో చేశాడు, అదేసారి పక్కన పెట్టేశాను. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కడు వెళ్ళిండు, వాడు ఏదో సక్సెస్ఫుల్ అయ్యిండు, వాడిని వెంబడి చేతబడి చేసేటోడు వాడిని కూడా పంపిద్దాం మరి బిగ్ బాస్ కి, వాడిని కూడా తీసుకోండి. మరి ఏమన్నా ఉంటే నిజంగా ఈ మీడియా ద్వారా నేను నాగార్జున కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చేతబడి చేసేటోడు ఉన్నాడు ఊర్లో, చేతబడి చేసేటోడు అన్నా నన్ను కూడా బిగ్ బాస్ కి పంపిర్రు అని చెప్తుండు. నాగార్జున సార్కి మీరు అందరు కలిసి రిక్వెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరిని పంపారు. ఇప్పుడు నేను కూడా పోవాలి బిగ్ బాస్ కి, నేను కూడా పోతా, నన్ను కూడా పంపించండి. ఇప్పుడు నేను కూడా సమాజంలో నేను కూడా మంచిగానే చేస్తున్నా కదా, నన్ను కూడా పంపించండి, నేను కూడా పోయి ఆడతా. అంటే రాజు నేను రైతుల గురించి చెప్తాను అక్కడికి వెళ్ళి అని రాజు వీడు సుల్లిగాడ ఆడిపోయి ఏం చెప్తాడన్నా, ఆయనకి ఏం పని వస్తుందని, ఆడింత విమాలు వేసుకొని కూర్చొని పుచ్చు అని ఉంచుకుంటూ కూర్చుంటాడు. ఆయనకి ఏం తెచ్చు, ఆడికి ఏమన్నా వస్తే బెయిల్ లేదా జైలు అనేటువంటి ఆడు రైతే కావచ్చు, కాదంటలే, ఆడు ఎట్లా అయింటో నాకు తెలియదు. రైతు ఇప్పుడు వీడియోస్ ఉంటాయి, రైతు గురించి మీరేమన్నా చేయాలనుకుంటే నేను గుళ్ళే చెప్తున్నా కదా, వాడు పోయి ఆడికి చెప్పంగానే ఏం మారదు. ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో నడుచుకుంటూ వచ్చేది. బ్రో ఇప్పుడు రైతు బడి అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి ఆ రైతు బడి యూట్యూబ్ అని ఛానల్ మీరు ఓపెన్ చేస్తే మొత్తం రైతు గురించే ఉండేది. అసలు ఏ పండుగ, ఇప్పుడు మామిడికాయల సీజన్ కానీ నిమ్మకాయల సీజన్, మీకు రైతుల గురించి లేని వీడియోనే ఉండదు అక్కడ. ఇక్కడే కాదు, వేరే స్టేట్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి, ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే స్టేట్ నుంచి కూడా వీడియోస్ ఉన్నాయి. మనోడు వెళ్తాడు సొంత ఖర్చులతో. మొత్తం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనోడికి. అంత ఆదరణ పొందిన ఆ వ్యక్తి ఇప్పుడు నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి, ఆ మనిషి అన్నాడు, అన్న నీ రైతు బిడ్డని నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి ఆ వ్యక్తి. వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారి గురించి, ఇప్పుడు రాజు డేంజర్ స్మైలీ 1 2 3 ఏదో అన్నారు, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? నేను అదే అంటున్నా బ్రో, ఇప్పుడు రైతుకి తీసుకొని బిగ్ బాస్ లో పెడితే రైతు వెళ్ళి మన పంటలు పండించేది ఉందా బిగ్ బాస్ లో? లేదు. మరి సో నిజమైన రైతుకు అవసరం లేదు, వాడు కష్టపడతాడు, వాడి దగ్గర వాడు ఉంటాడు. వీడు డేంజర్ రాజు స్మైలీ కానీ వీడు కానీ ఏంటంటే, వీళ్ళంతా ఏదో మూల గ్రామాలలో ఉండి వాడు ఏదో వాడిని తెలియక వాడు వచ్చి రాని భాషలో ఇలా పెట్టి, ఫోన్ ఇలా పెట్టి అని కూడా మాట్లాడితే అది 10 మందికి నచ్చి వాడికి ఏదో సపోర్ట్ చేసి, వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు వీడిని కమెడియన్గా తీసుకుంటారు. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెడియన్గా తీసుకుంటారు. వీడి ఏం ఫీలింగ్, వీడి హీరో లెవెల్లో ఫీలింగ్ అయ్యి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నాడు. అది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గెలిచిండు ఒక మాట, నెక్స్ట్ ఇప్పుడు నన్ను సీఎం చేయరు అంటున్నాడు. నెక్స్ట్ వాడు కూడా అడుగుతాడు, అదే నేను కూడా సీఎం అవుతా, మరి రేవంత్ నన్ను తీసేసి నన్ను పెట్టేద్దాం మరి అయిపోతుంది, అంతే కదా. అవును, వీడు సీఎం అయిందని చెప్పి రేపటి దినం మోడీని తీసేసి నేను డేంజర్ రాజు స్మైలీ వస్తే బెయిల్ లేదా జైల్, నేను పిఎం అవుతా అంటాడు. మరి కరెక్ట్ కాదు కదా అది. రైతు కష్టం ఏంటన్నా, రైతు పడే ఇబ్బందులు, మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం సార్, గవర్నమెంట్ ఏమన్నా చేయండి అని అడగాలి. కానీ వీడు వచ్చి నేను బిగ్ బాస్ పోతే బిగ్ బాస్ ఏం చేస్తుంది? రైతుల గురించి చెప్తారు, వాళ్ళు పడే కష్టం గురించి చెప్తారు. బిగ్ బాస్ వల్ల వాడు పడే కష్టం గురించి యూట్యూబ్ లో 10 లక్షల మందే చూస్తారు, 1 మిలియన్ సబ్స్క్రైబ్ అయినా కానీ. ఇప్పుడు బిగ్ బాస్ అనే హౌస్ కి వెళ్ళిన తర్వాత కొన్ని కోట్ల మంది చూస్తున్నా, నేను అలా రైతుల గురించి చెప్తాను అని వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? రైతుల గురించా? ఎవరు ఇప్పుడు దాకా ఏం చెప్పారన్నా? సరే వాడు రైతు గురించి తీయాలంటే ఇప్పుడు నువ్వు రైతు బడి అని చెప్పి నువ్వు ఉందని చెప్పినావు, ఏ కాలంలో ఏది వేయాలి, ఏ కాలంలో ఎంతటి వాటర్ పడితే ఏందనేది నువ్వు చెప్పినావు. వాడు ఒక్కడైనా పెట్టిండు? అది లేదు. నేను పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్క వీడియో చూడు, అన్నా భూమి ఎండిపోయిందన్నా, నన్ను బిగ్ బాస్కి పంపిర్రన్నా అని ప్రతి వీడియోలో నన్ను బిగ్ బాస్ పంపిన అడుక్కున్నాడు, అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? అవును, అంతే కదా. ఇప్పుడు నువ్వు రైతు అన్నప్పుడు నువ్వు రైతు పడే కష్టం, మేము ఇది కష్టపడుతున్నాం సార్, మాకు ఇది ఉంది, మాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు కొట్లాడు, 10 రైతులను వేసుకొని నువ్వు కొట్లాడు, దాన్ని కరెక్ట్ ఉంటారు. బిగ్ బాస్కి పోయి నువ్వు ఏం చేసేదేమో నీ ఫ్రేమ్ కోసం నువ్వు పోయినావు, తర్వాత ఇప్పుడు ఏమంటారు నన్ను సీఎం చేయరు, నేను కూడా చేస్తా అంటే, మేము కూడా అందరం రైతు బిడ్డలమే. మీ తాత రైతు కాదా? మా తాత రైతు కాదు. అవును, మా తాత కాదు, మా తాత పోలీసు ఉండే కాబట్టి నాకు మా తాత కాదు, తాత వాళ్ళు అయితే రైతే కదా, అందరం రైతు బిడ్డలమే.
బగారు రైతు ఎవరు రైతు వ్యవసాయం చేయండి ఎవడైతే రాలేదు అన్న. అవును. మరి కాలంతో పాటు కొన్ని కారణాలు మారినాయి మనకు ఉన్నాయి. మాకు కూడా పొలాలు ఉన్నాయి, నీకు కూడా పొలాలు ఉన్నాయి. అందరం పొలం పనులకు పోతాం చేస్తాం, అందరం రైతు బిడ్డలమే. అవును. నువ్వు సపరేట్గా నువ్వే రైతు బిడ్డ అంటే కాదు కదా. నేను కూడా రైతు బిడ్డనే ఒకప్పుడు. మరి మా తాత రైతే, మా అయ్య రైతే, మన అయ్య కూడా చేస్తుంటు కదా మళ్ళీ. అవును. మరి మేమందరం రైతు బిడ్డలమే. మేమందరం కూడా మరి బిగ్ బాస్ పోతాం, మరి పంపిరు, మేము కూడా చెప్తాం మరి రైతు పడే కష్టం. అట్లా ఉండదు కదా అన్న.